శ్రీ మహావిష్ణువు మాదిరే దుర్గామాత కూడా విశ్వాన్ని సృష్టించి పాలిస్తూ నశింపచేయగలదు. అలాగే విష్ణుమూర్తిలా భక్తుల విజ్ఞప్తులకు సులువుగా లొంగిపోగలదని, అన్ని విపత్తుల నుంచి పరిరక్షిస్తుందని విశ్వసిస్తారు. మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో దేవుణ్ణి ఎక్కువగా కొలుస్తారు. కానీ దుర్గాదేవిని మాత్రం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ విశిష్టంగా కొలుస్తారు. పశ్చిమ బెంగాల్లో దేవీ నవరాత్రుల్ని భారీ ఎత్తున నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల్లో దుర్గాదేవి 9 అవతారాల్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఊరేగింపులు జరుపుతారు. కొన్నిసార్లు దుర్గాదేవి తన పతి అయిన శివుడి సరసన కనిపిస్తుంది. అయితే ఇలా కనిపించినప్పుడు ఆమెను పార్వతీదేవిగా, ఉమాదేవిగా పేర్కొంటారు. అలాంటి శక్తిని ఆశ్వయుజ మాసమంతా ఆరాధిస్తారు. ఈ ఆశ్వయుజంలో ప్రత్యేకమైనవి నవరాత్రులు. శరత్కాలంలో వచ్చే రాత్రులు కనుక వీటికి శరన్నవరాత్రులు అని పేరు. దేవి ఆరాధన ప్రధానమైనవి కనుక దేవీ నవరాత్రులని పిలుస్తారు. ఆశ్వయుజ మాసంలో దేవిని పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఆశ్వయుజ మాసంలోనే కాకుండా మంగళ, శుక్రవారాల్లో అమ్మవారిని పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.